We are called by God. We are chosen by God. We were here to fulfill the plans and purpose of God on this earth. The word of God is more alive than anything. Amen. To sustain the weary. That is the only purpose of my ministry. దేవుని యొక్క వాక్యము ఆకాశమును తెరుస్తుంది. నేను మీ పానీయమును మీ ఆహారమును ఆశీర్వదించేదను, మీ మధ్య నుంచి రోగమును తీసివేదను. I am God that heals. I am Jehovah Rapha. God wants to introduce you to your own uncovered and discovered unlimited strength. This is your day of breakthrough. This is the day of miracles. This is the day that you need to shake the dust of the past and rise up and receive your king. మన సువార్త చెప్తా ఉంటే దేవుడు తన ఆత్మ ద్వారా మనుషులను ఒప్పింపజేస్తూ ఉంటాడు. మనిషిని తన రూపమందు, తన పోలికగా, తన స్వరూపమందు నరునిగా సృష్టించాను. దేవుని యొక్క ఆత్మ మీరు నివసించేలా మీరు శరీర స్వభావం గలవారు కాదు, కానీ ఆత్మ స్వభావం గలవారు. మన జీవితానికి దేవుని యొక్క వాక్యము అది ఆధారం. See, most people wait for good things to happen. చాలామంది మన లైఫ్లో మంచి జరగాలి, లేకపోతే ఏదో సంథింగ్ విల్ సడన్లీ హ్యాపెన్. ఇన్ అదర్ వర్డ్స్ దే థింక్ దట్ అవి ఎలాగో జరిగితే అది ఎలాగో మన లైఫ్లో మనం యు విల్ సీ ఆర్ యు కైండ్ ఆఫ్ లైక్ ఎక్స్పీరియన్స్ దెమ్, వాటిని మనం చూస్తాం అనుకుంటారు. బట్ ద థింగ్ ఈజ్, a believer is not in that zone anymore. Hallelujah. Viswasi is not expecting for some good things to happen. Amen. Hallelujah. I want you to quickly turn your attention to Hebrews chapter 11. Hebrews రాసిన పత్రిక 11వ అధ్యాయము. I'm still talking about the call, the inheritance and the power. Hallelujah. ఆయన పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన అనుగ్రహించిన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, విశ్వసించు మన ఎడల ఆయన కనపరచు అపరిమితమైన శక్తి యొక్క మహాత్యం ఎట్టిదో మనము తెలుసుకొనవలెనని మనకు జ్ఞానమును ప్రత్యక్షత కలిగిన ఆత్మను ఆయన అనుగ్రహించునుగాక. సో when you understand the power, the inheritance and the call, దేవుడు మనకు అనుగ్రహించే శక్తి, ఆయన మన కొరకు సిద్ధపరిచిన స్వాస్థ్యము, ఆయన మనల్ని పిలిచిన పిలుపు, ఇవి అర్థమైతే you will be very, 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 very bold. Hallelujah. మీరు చాలా 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 ధైర్యం కలిగి జీవిస్తారు. వన్ థింగ్ దట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ యూ ఆర్ ఫర్ ఎనీబాడీ, మనకే కాదు ఎవరికైనా చాలా చాలా ప్రాముఖ్యమైనది, అవసరమైనది ఏంటి అంటే ధైర్యము, courage or boldness. Amen. Hallelujah. చాలా మంది ఏదో ఊహించుకొని చచ్చిపోతారు. People die because of fear more than because of fact. వాస్తవం కంటే వాళ్ళు కలిగిన భయమును బట్టి చనిపోతూ ఉంటారు. And one of the things that God has delivered us is from the spirit of fear. దేవుడు ఆయన మనల్ని విమోచించిన ఒక కార్యములో చాలా గొప్ప కార్యం ఏంటి అంటే ఆయన మనలను భయము నుంచి విడిపించాడు. హల్లెలూయా. ఆయన పిరికుతనము కలిగిన ఆత్మని ఇవ్వలేదు కానీ, boy, hallelujah, hallelujah, he did not give us the spirit of fear, spirit of torment. It's the spirit of timidity, spirit of that expects unknown things. తెలియనివి ఏదేదో జరిగిపోతుందని దానికోసం చాలామంది ఎదురు చూస్తూ భయపడిపోతూ ఉంటారు. God has delivered us from that spirit. Amen.
Hallelujah. God has delivered us from the spirit of timidity, from the spirit of fear. Amen. Hallelujah. అందుకని ఏమని రాసిందంటే దేవుని యొక్క వాక్యంలో, the righteous are bold like a lion, while the wicked flee without no one pursuing them. But the righteous are bold like a lion. నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉందురు. Amen. Hallelujah. So it's important for you to live a life of boldness. Amen. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేయుదురు. Amen. Hallelujah. Those who know their God will be strong or will be bold and they shall do exploits. అంటే మీరు, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ కరేజ్, యూ కెన్ నెవర్ డూ ఎక్స్ప్లాయిట్స్, యూ కెన్ నెవర్ బికమ్ ప్రొడక్టివ్. మనలో నుంచి లేకపోతే మీలో నుంచి ఏది రాదు మీరు ధైర్యంగా లేకపోతే. హల్లెలూయా. సో చాలామంది ఏంటి అంటే దే డై బికాస్ ఆఫ్ ఫియర్. మోస్ట్ పీపుల్ రీజన్, చాలామంది ఎందుకని సాకులు చెప్తూ ఉంటారు, లేకపోతే దే కీప్ రీజనింగ్ ఎవ్రీథింగ్. ఎందుకని అంటే బికాస్ దే వర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ ఫియర్. ఈ భయపెట్టే యొక్క ఆత్మ యొక్క ఆధీనం క్రింద ఉండటం వలన వాళ్ళకి మనం ఏం చెప్పినా అర్థం కాదు. You tell anything, they don't understand. They are incapacitated to receive from God. దేవుని దగ్గర నుంచి ఆయన వాళ్ళకి అనుగ్రహించబోయే లేకపోతే అనుగ్రహించాలనుకున్నవి ఏవి కూడా వాళ్ళు తమ జీవితంలో పొందుకోలేరు. So I want you to quickly turn to Hebrews chapter 11. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. Let's read verse 8. 8వ వచనం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి. హల్లెలూయా. విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి. ఎవరు పడిసే పిలుపునకు లోబడి? ఆమేన్. ఆ పిలుపునకు లోబడి. చదవండి సిస్టర్. తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలువెళ్ళెను. తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలువెళ్ళెను. హల్లెలూయా. హల్లెలూయా. అబ్రహాము పిలువబడినప్పుడు, when God called Abraham, ఆ పిలుపునకు లోబడి, విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి. Most people miss their blessings because of disobedience. చాలామంది వాళ్ళ యొక్క లైఫ్లో దేవునికి అవిధేయత చూపించటం వలన వాళ్ళ జీవితంలో భయంకరమైన నష్టాన్ని తెచ్చుకుంటారు. దేవుడు వాళ్ళకి అనుగ్రహించే దీవెనలన్నీ మిస్ అయిపోతూ ఉంటారు. Now I'm talking about, expecting good things, or I'm talking about people, చాలా మంది, they wait for ఏదో జరుగుతుంది, లేకపోతే people trying to see their life as a result of situations. పరిస్థితులు లేకపోతే చాలా చుట్టూ జరుగుతున్న వాటి యొక్క పర్యవసానం, లేకపోతే రిజల్ట్ ఆఫ్ థింగ్స్ దట్ వర్ హ్యాపెనింగ్, ఆ ప్రకారం వాళ్ళ జీవితాన్ని చూసుకుంటూ ఉంటారు. బట్ ఐ వాంట్ యూ టు సీ యువర్ లైఫ్ in a different light. మీరు వేరొక ప్రత్యక్షతో మీ జీవితాన్ని మీరు చూడవలసిందిగా నేను ఈ రోజున ప్రభు పేరట నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను.
అబ్రహాము పిలువబడినప్పుడు and I like these words, తాను స్వాస్యముగా పొందిన ప్రదేశాన్ని బయలు వెళ్ళను, మరి ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళను. నాట్ నోయింగ్ వేర్ హీ వాస్ గోయింగ్, నాట్ నోయింగ్ వేర్ హీ వాస్ గోయింగ్, నాట్ నోయింగ్ వేర్ హీ వాస్ గోయింగ్. You can trust a known God for your unknown journey. Hallelujah. మీరు ఎరుగని ప్రయాణము అది మహిమకరమైనదని, అది మేలుకరమైనదని మీరు పిలిచిన దేవునిని ఎరుగుట వలన మీరు దాన్ని జీవించగలుగుతారు. హల్లెలూయా, హల్లెలూయా. Not knowing where you are going. Abraham did not know where he is going. I don't know where I am going, but I should know I am going with the Lord. Hallelujah. చాలా మందికి అంతా తెలిసేసేయాలి, వాళ్ళ గురించి అంతా ఎంక్వైరీ చేశారండి, ఎంక్వైరీ చేశారా, సంబంధం ఎంక్వైరీ చేశారా, బాగుందన్నారండి, బాగుందన్నారు, మరి ఏమైంది ఇప్పుడు ఎందుకు పెట్టకలేదంటే అది వాట్స్ రాంగ్? ఇట్స్ ప్రాబ్లమ్ విత్ యువర్ ఎంక్వైరీ ఆర్ విత్ యువర్ స్టూపిడిటీ దట్ డజంట్ సబ్మిట్ టు గాడ్స్ కాలింగ్. యువర్ ఎంక్వైరీ షుడ్ బి ఇన్సైడ్ మోర్ దెన్ అవుట్ సైడ్. మీరు ఎంక్వైరీ చేయాల్సిన చుట్టూ కాదు, మీరు ఎంక్వైరీ చేయాల్సిన లోపల. ఎందుకంటే ఆయన సర్వసత్యంలోనికి నడిపిస్తాడు, including the satyam about the daughter-in-law, about the son-in-law that should come to your house. Come on, hallelujah, hallelujah. అంతేగాని వచ్చి అక్క మిమ్మల్ని అడిగాను, అక్క అన్న మిమ్మల్ని అడిగాను, అన్న అంకుల్ మిమ్మల్ని అడిగాను, ఆంటీ మిమ్మల్ని అడిగాను. ద గ్రేటెస్ట్ ఎంక్వైరీ దట్ యూ నీడ్ టు డూ, మనం ఎంక్వైరీ చేయాల్సింది ఎక్కడంటే మన హృదయంలో. ఎందుకంటే ఆయన ప్రేమించిన వారికి దేవుడు ఏం కీడు చేయడు, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి. నో, అది కాదు. ఏవి సిద్ధపరిచినా అవి కంటికి కనపడలేదు, అవి చెవికి వినపడలేదు, అవి మనుషుల హృదయమునకు గోచరం కాలేదు. కానీ శామ్యూల్ డేవిడ్కి అయితే, కమ్ ఆన్, హల్లెలూయా, యూ బెటర్ గెట్ ఇన్ టు దట్ లిస్ట్, ఆమేన్, హల్లెలూయా. అయితే మనకైతే, ఆమేన్, మే యూ బీ దట్ పర్సన్, ఆమేన్, హల్లెలూయా. మనకైతే దేవుడు తన ఆత్మ ద్వారా వాటిని బయలుపరుచుచున్నాడు. Hallelujah, hallelujah. See, I have so many questions but no doubts. చాలా తేడా ఉంది. నాకు చాలా ప్రశ్నలు ఉన్నాయి కానీ అనుమానం లేదు. నేను ఎక్కడికి వెళ్తున్నానో నాకు దాని గురించిన ప్రశ్న ఉంది కానీ దాని గురించి అనుమానం లేదు, ఎందుకంటే దేవుడు నడిపిస్తున్నాడు. Come on, hallelujah, 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 amen, hallelujah. నాకు చాలా ప్రశ్నలు ఉన్నాయి. నాకు ఇచ్చిన కొడుకుని ఎందుకు బలి ఇవ్వన్నాడో కానీ నాకు అనుమానం లేదు ఆయన విశ్వాస్యత మీద. కమ్ ఆన్, హల్లెలూయా. నాకు చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఆయన ఎందుకని, వై హీ వాంట్ టు డూ సమ్ థింగ్స్ ఇన్ మై లైఫ్, బట్ ఐ డు నాట్ డౌట్ ద ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ గాడ్. ఐ డు నాట్ డౌట్ ద కాల్ ఆఫ్ గాడ్. ఐ డు నాట్ డౌట్ ద సీజన్స్ దట్ ఐ యామ్ ఇన్. హల్లెలూయా. And most people, kill their future because of unnecessary fear. చాలా మంది వాళ్ళ భవిష్యత్తుని అవసరం లేని భయము వలన దాన్ని చంపేస్తూ ఉంటారు. If you obey the call of God, దేవుని యొక్క పిలుపుని మీరు అంగీకరించినట్లయితే, you must understand that you are in God's timing, you are in God's season. మీరు దేవుని యొక్క కాలంలో ఉన్నారు. దేవుడు ఆయన మిమ్మలను, God has put your life on a whole new different time clock. Hallelujah. And Abraham obeyed God. Hallelujah. And Abraham obeyed God. అబ్రహాము విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి,
హల్లెలూయా. అబ్రహాం అందుకని ఏం చేశాడంటే తన ఇంటికి వచ్చే వాళ్ళందరినీ ఇలా లోబడే వాళ్ళని తీసుకొద్దాం అనుకున్నాడు. కమ్ ఆన్, హల్లెలూయా. కెన్ ఐ గో లిటిల్ బిట్ బ్యాక్వర్డ్? వెళ్దాం అంటారా? జెనసిస్, ఆది కాండము 24వ అధ్యాయం 5వ వచనం. ఆ దాసుడు ఈ దేశమునకు నా వెంట వచ్చుటకు ఈ దేశమునకు ఇష్టపడని ఎడల, నా వెంట వచ్చుటకు ఒకవేళ ఆ స్త్రీ ఇష్టపడిన ఎడల నీవు బయలుదేరి వచ్చిన ఆ దేశమునకు నేను నీ కుమారుని తీసుకుని పోవలెనా అని అడుగగా, అబ్రహాము అక్కడికి నా కుమారుని తీసుకుని పోకూడదు సుమి, నా తండ్రి ఇంటి నుండి నేను పుట్టిన దేశం నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానమునకు ఈ దేశం నచ్చదని ప్రమాణం చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడవు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. దూతను పంపిస్తాడు, ముందుగా పంపును. అక్కడ నుండి నీవు నా కుమారునికి భార్యను తీసుకుని వచ్చేదవు. అయితే నీ వెంట వచ్చుటకు ఆ స్త్రీ ఇష్టపడని ఎడల ఈ ప్రమాణం నుండి విడుదల పొందేదవు గాని, ఈ ప్రమాణం నుంచి విడుదల పొందేదవు గాని నీవు నా కుమారుని అక్కడికి తీసుకుని పోకూడదని అతనితో చెప్పాను. మొత్తం ప్రణాళిక మొత్తం పోద్ది. దేవుని యొక్క ఉద్దేశం అంతా డిస్ట్రాయ్ అయిపోతుంది. దేవుని యొక్క పిలుపంతా ఆగిపోతుంది. ఆమేన్. ఆర్ యు హియర్ విత్ మీ? సో ఏమన్నాడంటే నీవు ఆ ప్రమాణం నుంచి యు విల్ బి ఫ్రీ ఫ్రమ్ దిస్ ఓత్. అండ్ ఐ లైక్ దట్ వర్డ్. ఓన్లీ డు నాట్ టేక్ మై సన్ బ్యాక్ దేర్. అది చూడండి అసలు ఆ మాట ఎట్లా ఉంది. నా కుమారుని అక్కడికి తీసుకొని పోకూడదు. డు నాట్ టేక్ మై సన్ బ్యాక్ to the place where God has brought me. దేవుడు నన్ను ఎక్కడి నుంచి తీసుకొని వచ్చాడో అక్కడికి, ఆ ప్రదేశానికి, ఆ బ్యాక్ తీసుకెళ్ళదు నా కొడుకుని. ఇన్ అదర్ వర్డ్స్ వాట్ అబ్రహాం సెడ్, అబ్రహాం చెప్పింది ఏంటి అంటే, యు బ్రింగ్ టు మై హౌస్ ద వన్ దట్ ఈస్ విల్లింగ్ టు ఒబే. ఆమేన్. ఈ మనుషుడితో నువ్వు వెళ్తావా అంటే ఆమె ఏమనింది? ఐ విల్ గో విత్ దిస్ మ్యాన్. 57వ వచనం చదువుదాం. వారు ఆ చిన్నదానిని పిలిచి ఆమె ఏమనో తెలుసుకుందామని చెప్పుకొని, నౌ అగైన్ చిన్నదానిని పిలిచి, ఎవరిబడి సే చిన్నదానిని పిలిచి. మీ జీవితం చిన్నప్పుడే నిర్ణయించబడుతుంది. కమ్ ఆన్, హల్లెలూయా. చిన్నదానిని పిలిచి, they called the girl, not the woman. Amen. Hallelujah. Hallelujah. ఎందుకంటే చాలామంది ఏమనుకుంటారంటే, చాలామంది నేను పెద్ద అయిన తర్వాత నేను అప్పుడు ఆలోచిస్తాను నా జీవితం గురించి, పెద్ద అయిన తర్వాత నేను అప్పుడు అన్నీ ఐ విల్ థింక్, ఐ విల్ ప్లాన్. నో. See, you must have the God edge while you're growing. మీరు పొద్దున్న లేకంగానే దేవుని యొక్క వాక్యం వినుకోకుండా, దేవుని యొక్క వాక్యం చదవకోకుండా మీరు జీవించేస్తున్నారంటే మీ జీవితం సగం నాశనం అయిపోయిందని అర్థం. ఆల్ ది యంగ్ పీపుల్ లిసన్ టు మీ. పొద్దున్నే లేచిన వెంటనే ఇఫ్ యువర్ స్పిరిట్ ఈజ్ నాట్ హ్యావింగ్ ది యాపిటైట్ టు హియర్ ఫ్రమ్ గాడ్, దేవుని దగ్గర నుంచి వినాలన్న ఆశ, దేవునితో గడపాలన్న ఆశ, లేకపోతే దేవుని యొక్క వాక్యం గురించిన ఆకలి లేదు అంటే అర్థం ఏంటి అంటే, యువర్ లైఫ్ ఈజ్ ఆల్రెడీ ఆన్ ద పాత్ టు డిస్ట్రక్షన్. ఎందుకని అంటే ద చాయిసెస్ యు మేక్ యాజ్ ఎ గర్ల్ determine the woman you become in life. మీరు చిన్నగా ఉన్నప్పుడు మీరు తీసుకునే నిర్ణయాలు మీరు ఎటువంటి వ్యక్తిగా అవబోతున్నారో అవి నిర్ణయిస్తాయి. ఏ స్త్రీగా మీరు మార్చబడుతున్నారో అవి నిర్ణయిస్తాయి. Hallelujah. Are you all here with me? చాలా ప్రాముఖ్యమైనది. Don't throw it on your mother. Don't throw it on your father. యాజ్ మచ్ యాజ్ తల్లిదండ్రుల యొక్క నిర్ణయాలు మీ జీవితంలో మీరు లోబడుతూనే మీరు ఏం చేయాలి అంటే, కొంతమంది తల్లిదండ్రులు నీకేం నచ్చితే చేయరా, నీకేం నచ్చితే చెయ్యి, నీకేం ఇష్టం వచ్చే చెయ్యి, ఇట్లాగైనా ఫ్రీ రైడ్ ఇస్తూ ఉంటారు. వీళ్ళకి కూడా ఈ ఫ్రీ రైడ్కి వెళ్తూ ఉంటారు. ఇది వాళ్ళకి నచ్చింది, వీళ్ళకి నచ్చింది కాదు, దేవునికి ఇష్టమైనది, దేవుని చిత్తములో ఉన్నవి చేయాలి. ఆమేన్. హల్లెలూయా.
సో అడిగారు. చదువుదాం. రిబ్కాను పిలిచి ఈ మనుషులతో కూడా వెళ్ళేదవా అని ఆమెను అడిగినప్పుడు, ఈ మనుషులతో కూడా వెళ్ళేదవా అని అడిగినప్పుడు, వెళ్ళేదనా నేను. కాబట్టి వారు తమ సహోదరిని రిబ్కాను, నౌ ట్రస్టింగ్ ద లార్డ్ ఫర్ ఎన్ అన్నోన్ ఫ్యూచర్. ఆమేన్, హల్లెలూయా. వెళ్ళేదవా? వెళ్తా. నీకు ఎందుకు వెళ్దాం అనుకుంటున్నావు రెబెకా? డిడ్ యు సీ ఇస్సాకు ఎంత ఎర్రగున్నాడో ఎంత నల్లగున్నాడో నీకు ఏమన్నా ఫోటో ఏమన్నా పంపించారా? ఇస్సాకు ఎంత ఎత్తుంటాడో ఏమన్నా చెప్పారా? ఇస్సాకు లావుగుంటాడో సన్నగుంటాడో నీకేమన్నా చెప్పారా? ఎంక్వైరీకి పంపించారు ఎవరన్నా అక్కడికి? అంటే ఇవన్నీ చేయకూడదు అనట్లేదు. ఈ నేచురల్ ఇప్పుడు ఎందుకు మనుషులు ఇవన్నీ చేస్తున్నారు అంటే వాళ్ళ ఆత్మలు పనిచేయడం ఆగిపోయినాయి కాబట్టి చేస్తున్నారు. పీపుల్ స్పిరిట్స్ హ్యావ్ స్టాప్డ్ వర్కింగ్ లాంగ్ బ్యాక్. ఆ పిలుపుకు లోబడి, బాయ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. Will you go with this man? And she said, I will go. ఒక్క మాట తన లైఫ్ని మార్చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. వెళ్ళేదనా నేను. బా, may your spirits be so sharp. మన ఆత్మలు ఎంత షార్ప్గా ఉండాలి అంటే యు మస్ట్ బీ ఏబుల్ టు capture the moment, capture the greatness, capture the divine opportunity that is visiting you. మీ జీవితాన్ని దర్శిస్తున్న దేవుని యొక్క ఆ డివైన్ ఆపర్చునిటీ మూమెంట్ని మనం పసిగట్టాలి, మనం గుర్తుపట్టాలి, దాన్ని ఎరగాలి, దాన్ని తెలుసుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. అండర్స్టాండింగ్ ద డివైన్ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్. నేను ఎందుకో ఒకటి నాకు అనిపిస్తూ ఉంటుంది, అది చాలా స్ట్రాంగ్గా ఈ మధ్య ఇంకా ఎక్కువ అనిపిస్తుంది. ఏంటంటే sometimes or most of the times you get opportunities only once. మీ లైఫ్లో అవకాశాలు, చాలా గొప్ప అవకాశాలు ఒకసారి వస్తాయి. You better understand those opportunities. Not take those opportunities lightly. మీరు అవకాశాలని మీరు లైట్గా తీసుకోకూడదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది వాటిని చులకనగా తీసుకోవటం వల్ల ఏమవుతుందంటే దే మిస్ ఎ లైఫ్ టైమ్ ఆపర్చునిటీ. ఆమేన్. జీవితకాలం వాళ్ళు ఉండాల్సిన, లేకపోతే వాళ్ళు కలిగి ఉండాల్సిన ఆ యొక్క భాగ్యమును, లేకపోతే అవకాశమును వాళ్ళు మిస్ అయిపోతూ ఉంటారు. ఆమేన్. నాకు రెబెకా వాళ్ళ తల్లిదండ్రులు కూడా బాగా నచ్చారు. కొంతమంది తల్లిదండ్రులు ఉంటారు, పద్దాకలు అమ్మాయిని పంపించి అంటే కొన్ని సినారియో, ఇఫ్ సింగిల్ పేరెంట్ అండ్ ఆల్, దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. బట్ యూజువల్లీ కమ్ ఆన్, లెట్స్ రీడ్ ఇట్. చదువుదాం. కాబట్టి వారు తమ సహోదరైన రిబ్కాను ఆమె దాదని అబ్రహాము సేవకుని వచ్చిన మనుషులను సాగనంపినప్పుడు వారు రిబ్కాతో, చాలు 54 వచ్చిన చదువుదాం సిస్టర్. అతనితో కూడా ఉన్న మనుషులు అన్నపానములు పుచ్చుకొని అక్కడ ఆ రాత్రి అంతయు ఉండిరి. ఉదయం వారు లేచినప్పుడు అతడు నా యజమాని యొద్దకు నన్ను పంపించునని చెప్పగా ఆమె సహోదరుడును ఆమె తల్లియు, ఈ చిన్నదాన్ని 10 దినములైనను మా యొద్ద ఉండనిమ్ము. ఈ చిన్నదానిని 10 దినములైనను. బుద్ధి ఉందా అసలు ఆ పుట్టినప్పటి నుంచి ఆడే కదా ఉంది. 10 రోజులు ఉంచడం ఏంటి? హలో, ఆర్ యు ఆల్ హియర్ విత్ మీ? 10 రోజులు ఉంచడం ఏంటి? పుట్టినప్పటి నుంచి ఎవరింట్లో ఉంది? వాళ్ళ ఇంట్లోనే ఉందా లేదా? ఇట్లాగే ఒక వ్యక్తి చేసి ప్రాణాల మీద తెచ్చుకున్నాడు. నేను ఆ సందర్భం చదవటం నాకు ఇష్టం లేదు. యు విల్ ఫైండ్ ఇట్ ఇన్ the book of Judges, I believe.
ఇంకా 10 days ఉండు అని తన భర్త వచ్చి తను అమ్మాయిని తీసుకెళ్ళడానికి అనుకుంటే ఇంకా ఒకరోజు బయలుదేరి వెళ్తారు. అండ్ దెన్ షీ వాజ్ మొలెస్టెడ్ ఇన్ ద స్ట్రీట్స్ అండ్ వెరీ వెరీ బ్యాడ్ స్టోరీ. దెన్ భార్యని ఈ చాప్స్ అండ్ దెన్ టెన్స్ ఇన్ టు ద 12 tribes. ఎందుకు ఇట్లా చేసావని అంటే నాకు ఈ నష్టం జరిగింది అని అంటాడు. ఈరోజు చాలామంది ఏం చేస్తారంటే దే వర్ డిలేయింగ్ డివైన్ ఆపర్చునిటీస్. దేవుడు ఏదైతే డివైన్ ఆపర్చునిటీస్ తీసుకుని వస్తున్నాడో దానిని చాలామంది ఏం చేస్తారంటే వారు దానిని ఆలస్యం చేస్తున్నారు. దానిని దే ఆర్ ప్రొలాంగింగ్ దేర్ టైమ్, దే ఆర్ వేస్టింగ్ ద డివైన్ మూమెంట్. అప్పుడు ఏమన్నాడు? వాట్ డిడ్ హి సే? అప్పుడు అతడు యెహోవా నా ప్రయాణమును సఫలము చేసిన గనుక నాకు తడువు కానీయక నన్ను పంపించుడి నా యజమాని యొద్దకు వెళ్ళేదని చెప్పినప్పుడు do not delay me. Amen. Hallelujah. Let me show you one more verse. ఇంకొక వచనం చూపిస్తాను. 62వ వచనం 24. ఇస్సాకు బెయేర్ లహాయిరోయి మార్గంన వచ్చి దక్షిణ దేశమందు కాపురముండెను. సాయంకాలమున ఇస్సాకు పొలంలో ధ్యానింప బయలువెళ్ళి సాయంకాలమున this family meditates the word of God. Hallelujah. సాయంకాలమున ఇస్సాకు పబ్కి వెళ్ళి, హలో ఆర్ యు ఆల్ హియర్ విత్ మీ? మీరు అనుకోవచ్చు బ్రదర్ ఆ టైంలో పబ్బుల కంటే ఇంకా ఘోరమైనవి ఉంటాయి ఆ టైంలో. ఏ టైంలో ఉండే పాపం, ఏ టైంలో ఉండే డిస్ట్రాక్షన్స్, ఏ టైంలో ఉండే పనులు ఆ టైంలో ఉన్నాయి. రైట్ అను గొర్రె వేసుకొని చుట్టుపక్కల ఉన్న ఊర్లోకి దేనికో దానికి వెళ్ళొచ్చు. ఇస్సాకు ఆమె ఆర్ యు హియర్ విత్ మీ? సాయంకాలం అయినప్పుడు ఇస్సాకు పొలంలో ధ్యానింప బయలు వెళ్ళెను. కనులెత్తి చూసినప్పుడు ఒంటెలో వచ్చి చుండెను. రిబ్కా కన్నులెత్తి ఇస్సాకును చూచి ఒంట మీద నుండి దిగి మనల్ని ఎదుర్కొంటకు పొలంలో నడుచున్న ఆ మనుషుడు ఎవరని దాసుని అడగగా ఇతడు నా యజమానుడిని చెప్పిన గనుక ఆమె ముసుగు వేసుకొనెను. ఇంకా చాలా ఇంత ఈ రెండు వచనాల్లో యు సీ the sweet spirit of Rebecca. Amen. Hallelujah. Rebecca lifted up her eyes, and when she saw Isaac, she dismounted. ఇస్సాకుని చూచి she saw Isaac and she dismounted. కనులెత్తి ఇస్సాకును చూచి ఒంటి మీద నుండి దిగి. మనలో ఏం చేస్తారంటే చూసినప్పుడు ఇంకెక్కువ పైకి కూర్చుంటారు. హలో ఆర్ యు ఆల్ హియర్ విత్ మీ? నాకేం తక్కువ, మా నాన్నకేం తక్కువ, లేకపోతే నాకేం పంపించారు. అండ్ చూడండి ఇస్సాకుని దూరం నుంచి చూసి షీ ఐడెంటిఫైడ్. దెర్ ఇస్ సంథింగ్ దట్ యు నో ఇన్ యువర్ హార్ట్, దెర్ ఇస్ సంథింగ్ దట్ యు నో ఫ్రమ్ యువర్ హెడ్. నేను దాని గురించి చెప్తున్నాను. అంటే తను షీ మే నాట్ నో, అంటే ఫిజికల్గా తెలియదు కానీ స్పిరిచువల్గా తెలుస్తుంది. హీ ఈజ్ మై హస్బెండ్ ఆర్ హీ ఈజ్ ద వన్ దట్ ఐఎమ్ గోనా మ్యారీ, సో ఐ బెటర్ గెట్ డౌన్. ఐఎమ్ స్టిల్ టాకింగ్ అబౌట్ ద కాల్, ద స్పిరిచువల్ అవేర్నెస్. ఆమేన్. హల్లెలూయా. వెంటనే అడిగితే ఏమన్నారు? పొలంలో నడుచున్న ఆ మనుషుడు ఎవరని దాసుని అడగగా ఇతడు నా యజమానుడని చెప్పాను గనుక ఆమె ముసుగు వేసుకొనెను. Wow. Amen. Hallelujah. So what is Abraham trying to do? See, by faith you obey the call. By faith you take steps. విశ్వాసము ద్వారా మనము దేవునికి విధేయత. See, you may not know the entire
జర్నీ, మన ప్రయాణం అంతా ఎట్లా ఉంటుందో మనకు తెలియకపోవచ్చు, కానీ పిలిచిన వాడు నమ్మదగిన వాడు. ద వన్ హూ కాల్డ్, హీ ఈస్ ఫెయిత్ఫుల్. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. చాలా చాలా ప్రాముఖ్యమైనది టు ట్రస్ట్ యువర్ ఫ్యూచర్, యువర్ అన్నోన్ ఫ్యూచర్ టు ఎ నోన్ గాడ్. అందరు ఇప్పటి నుంచే మొదలెడతా ఉంటారు, నా జీవితం ఎట్లా అయిపోతుంది, ఇది ఎట్లా అయిపోతుంది, అది ఎట్లా అయిపోతుంది. అందుకని ద రీజన్ వై పీపుల్ వర్ సో మచ్ ట్రబుల్డ్ ఈస్ బికాస్ దే డోంట్ హ్యావ్ ద టైమ్ ఆఫ్ మెడిటేషన్, దే డోంట్ హ్యావ్ అవేకెన్ స్పిరిట్స్. వాళ్ళ ఆత్మలు అవి అవేకెన్ అయ్యలేము. I want to tell all the young people, everybody young and old, అందరు యంగ్ అనే కాదు, everybody, మీ ప్రతి దినము you must have at least 2 hours of deep meditation. Meditating the word of God. Deep meditation అంటే అందరం మళ్ళీ కళ్ళు మూసుకొని గాలి పీల్చి గాలి వదిలి శ్వాస మీద ధ్యాస, ఇది కాదు నేను చెప్పేది. ఒకవేళ మీకు శ్వాస మీద ధ్యాస ఉంటే ఓకే, అది అది దాని గురించి నేను కామెంట్ చేయను. సో మెనీ ఆఫ్ పీపుల్, ఫ్రెండ్స్, దే మైట్ ప్రాక్టీస్ దోస్ థింగ్స్, బట్ లెట్ మీ టెల్ యూ, మీకు దేవుని మీద ధ్యాస కావాలి. కమ్ ఆన్, హల్లెలూయా, హల్లెలూయా. నా ధ్యాస దేవుని మీద. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మన మనసు దేవుని మీద. వారిని పూర్ణ శాంతి గలవానిగా ఆయన కాపాడును. ఎవరి మనసు ఆయన మీద ఆనుకొనును. ధ్యాస. You focus on the Lord. You keep your mind on the Lord. Whose mind stays on the Lord? My mind stays on the Lord. My mind stays not what is happening, not on the journey, but on the one who called me into this journey of faith. నా ప్రయాణం మీద కాదు నా మనసు, ఆ ప్రయాణము నాకు పిలిచిన దేవుని మీద నా ధ్యాస, దేవుని మీద నా మనసు, దేవుని మీద నా ధ్యానము. హల్లెలూయా. He keeps him in perfect peace. వానిని సంపూర్ణ శాంతి గలవానిగా వాన్ని కాపాడును. Keep your mind on him. Hallelujah. Now I'm going a little bit back. I'm still talking about the call. Now Genesis chapter 12. Adikandam 12వ అధ్యాయం. I'm still talking about the call. Genesis chapter 12. Now the Lord said to Abraham, go forth from your country and from your relatives. నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. హల్లెలూయా. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. టు ద ల్యాండ్ విచ్ ఐ విల్ షో యూ. హల్లెలూయా. నా వర్డ్స్ 2 రెండవ వచనం ఇందాక చదివాము హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో. అబ్రహాము తెలుగులో చెప్పాలి, హీ వెంట్ నాట్ నోయింగ్ వేర్ హీ ఈస్ గోయింగ్. ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళెను. ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక. నాకు ఒక పెద్ద విషయం ఒకటి అర్థమైంది. అది ఏంటి అంటే, మన జీవితంలో ఏదో సంభవించడం, ఏదో మంచి పరిణామాలు జరగటం, లేకపోతే ఇంకేదో జరగటం, ఇంకేదో అవటం, లేకపోతే దీని గురించో దాని గురించో ఇంకో దాని గురించో వెయిట్ చేయటం, ఇది కాదు. దేవుడు మాట్లాడటమే మన లైఫ్లో మంచి పరిణామం. గుడ్ days have started in your life if God has spoken to you. దేవుడు మీతో మాట్లాడాడు అంటే అర్థం ఏంటంటే మీ జీవితంలో మంచి రోజులు ప్రారంభమైనవి అని అర్థం. హల్లెలూయా, హల్లెలూయా. నీవు లేచి నీ దేశం నుండి, నువ్వు బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము.
నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నువ్వు వెళ్తే నేను చేస్తా. ఐ వాంట్ యు టు అండర్లైన్ దీస్ థింగ్స్. ఐ విల్ షో, ఐ విల్ మేక్, ఐ విల్ బ్లెస్, ఐ విల్ కర్స్. హల్లెలూయా. ఓ హల్లెలూయా. మీకు అందరికి అర్థమైందా? చదువుదాం సిస్టర్. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి, నీ నామమును గొప్ప చేయుదును, నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదంగా నుందువు. నువ్వే మంచి రోజు, నువ్వే ఆశీర్వాదం, నువ్వే అదృష్టవంతుడు, నీవే ఆశీర్వాదముగా ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. మన లైఫ్లో మంచి రోజులు జరగటం లేకపోతే అది ఇది అవటం అది ఇది కాదు. I want to tell you one thing, that God had made you the very essence, the very timing of His blessing, the very timing of fulfilling His word. దేవుడు ఆయన మనల్ని ఒక కాలముగా, దేవుని కాలముగా చేసేసాడు. I don't know how to tell that thing. Amen. Hallelujah. Hallelujah. In other words, if you are there, God will do something through you. Amen. Hallelujah. మీరు ఉంటే దేవుడు మీ ద్వారా ఏదైనా చేస్తాడు. In other words, you are the timing of God. You are the good things that the prophets have prophesied. Amen. Hallelujah. You are the letter that God has written in heaven. దేవుడు ఆయన రాసిన పుస్తకంలో మనం ఎవరు అంటే మనం ఆయన రాసిన అక్షరం మనము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని స్ట్రగుల్ అవుతున్నాను నేను చెప్పడానికి. అందుకని ఏంటి అంటే యూ హ్యావ్ టు బి సక్సెస్ఫుల్ 120%. కమ్ ఆన్, హల్లెలూయా. యూ షాల్ బి సక్సెస్ఫుల్ అండ్ యు ఆర్ ఎ సక్సెస్. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. Are you all here with me? There is no force on this earth that can fail somebody that obeys God. Hallelujah. దేవుని యందు విశ్వాసం ఉంచిన వ్యక్తిని పడే సిస్టమే భూమి మీద లేదు. పడేసే సిస్టమ్. దేవుని యొక్క పిలుపు లోబడిన వ్యక్తిని ఓడించే వ్యవస్థ ఏది లేదు భూమి మీద. Hallelujah. There is no system, nothing that can work against somebody that obeys God. సృష్టి యావత్తు దేవుని కుమారుని యొక్క ప్రత్యక్షత కొరకు మూలుగుతా ఉంది అంటే అర్థం ఏంటంటే ఎనీథింగ్ దట్ టచెస్ యూ విల్ ఫైండ్ ఇట్స్ పర్పస్. మనలను తాకినది ప్రతిది కూడా అది జీవం పోసుకుంటుంది. అది దాని అర్థం. హల్లెలూయా. ఎనీ పర్సన్. ఆమేన్. హల్లెలూయా. I speak a total shift of thinking in your life in the name of Jesus. Hallelujah. నీ చేతిలోకి డబ్బులు వస్తే డబ్బులు ఊపిరి పీల్చుకోండి. అమ్మా, నేను ఒక పరిశుద్ధుని చేతిలోనికి వెళ్ళాను, నేను ఒక నీతిమంతుని చేతిలోనికి వెళ్ళాను, వాగ్దానములు కలిగిన వ్యక్తిలోనికి వెళ్ళాను. కమాన్, హల్లెలూయా. నువ్వు బండెక్కితే నీ బండి ఒకసారి నేను దేవుని యొక్క కుమారుని నిన్ను మోసుకెళ్తాను అనుకోవాలి. కమాన్, హల్లెలూయా. మీరు ఒక ఇంట్లోకి వెళ్తే ఇల్లంతా ఏమనుకోవాలంటే ఆ దేవుని యొక్క సన్నిధి ఈ వ్యక్తి వల్ల ఈ గోడలన్నిటికీ పట్టింది అనుకోవాలి ఆ ఇల్లు. కమాన్, హల్లెలూయా. మిమ్మల్ని ఎవరైనా వ్యక్తి కలిస్తే ఎనీథింగ్ దట్ టచెస్ యు మస్ట్ ఫైండ్ ద పర్పస్ ఆఫ్ దేర్ ఎగ్జిస్టెన్స్. నేను నిన్ను ఆశీర్వాదముగా చేశాను అబ్రహాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. I'm talking about the call of God. I'm not expecting any good things to happen because I am in the good things. As much I am expecting, in other words, the steering is not in some other place. ఇది ఎవరో ఏదో జరిగిస్తే ఏదో చేస్తే ఏదో జరుగుతాయి అన్న దాంట్లో నుంచి నేను బయటకు వచ్చేసాను. ఆమేన్, హల్లెలూయా. విశ్వసించు మన ఎడల ఆయన కనపరచు తన అపరిమితమైన శక్తి యొక్క మహాత్మ్యమేటిదో అంటే when you are believing, God is releasing his power to work towards you.
So the thing that is happening, the time clock on this earth is the believing church, is the believing believer. విశ్వాసం ఉంచుతున్న విశ్వాసి. Hallelujah. Come on, hallelujah. కొంతమంది స్టోరీస్కి అసలు ఎండింగ్ ఏమి ఉండదు. అన్న నేను అక్కడికి వెళ్ళాను, ఇక్కడ వీళ్ళు తన్నారు, అక్కడికి వెళ్ళాను వీళ్ళు తన్నారు, అక్కడికి వెళ్ళాను వీళ్ళు తన్నారు, అక్కడికి వెళ్ళాను వీళ్ళు తన్నారు. ఒకసారి in other words, the story is always about, a continual failure. I want you to read a verse from Psalm 25 and verse 14. 25వ కీర్తన 14వ వచనం. Psalm 25 verse 14. Come on, somebody read it. Psalm 25 verse 14. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది. ఆయన తన నిబంధనను వారికి తెలియచేయును. The secret of the Lord is for those who fear him. ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది. బ్రదర్, మీరు 6 వారాల దాకా నడవకూడదు, మీరు కాలు పెట్టకూడదు. ఎస్, నేను నడవకూడదు, కానీ ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి ఒక మర్మము తెలుసు. Come on, hallelujah. And I'm walking in that marmam. Hey, come on, hallelujah. Hallelujah. ఆయన తన నిబంధనను వారికి తెలియచేసెను. Come on, hallelujah. So what is common to everybody cannot be common to a believer. I want you to find this translation, Amma. The Passion Translation, TPT. There is a private place reserved for the lovers of God, and they sit near him and receive revelation, secrets of his promises. Come on, hallelujah. There is a private place reserved for the lovers of God. Hey, come on, hallelujah. Before you want to see the blessing, become the lover. Are you all here with me? మీరందరూ ఇక్కడే ఉన్నారా? మీరు దేవుని దగ్గర నుంచి ఆయన కార్యములు చూడాల అనుకోక ముందు మీరు దేవుణ్ణి ప్రేమించే వ్యక్తులుగా మారాలి. There is a private place reserved for the lovers of God, where they sit near him and receive the revelation, into the revelation, secrets of his promises, secrets of his promises. Come on, may you tap into some secrets in the name of Jesus. The secret of the Lord with those who fear him. ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది. యెహోవా మర్మము, the secrets of the Lord. Oh boy, hallelujah. Hallelujah. May you graduate in that university of the people who fear the Lord and they display uncommon wisdom. Come on, hallelujah. Where every IIT PhD guy will break their heads and bow before you and say there is something divine about you. Come on, hallelujah, somebody, amen, hallelujah. The secret of the Lord, come on, hallelujah. యెహోవా యొక్క మర్మము, యెహోవా యొక్క రహస్యము. Go and dig. మీకు ఏదైనా సమస్య వచ్చింది, go and dig that. ఇదంతా ఎక్కడి నుంచి అంటే మనం అపాయములో ఉన్నాను, ఉపాయము లేని వారము కాదు. Lord bless me or release secrets that are important for my breakthrough right now. ప్రభువా, నేను దీంట్లో నుంచి బయటికి రావటానికి నాకు ఏ రహస్యాలు కావాలో, ఏ సీక్రెట్స్ కావాలో, అదే గివ్ unto me the spirit of wisdom and revelation in the knowledge of you. నిన్ను ఎరుగుటి యందు నాకు జ్ఞానమును ప్రత్యక్షత. So that my captivity, my days of my captivity will be lesser. Hallelujah. Hallelujah. నన్ను ఏదైతే బంధించిందో, ఏదైతే నన్ను పట్టుకోవడానికి ప్రయత్నం చేసిందో, అది ఇట్ షుడ్ బి మినిమైజ్డ్. ఏ ప్రైవేట్ ప్లేస్ రిజర్వ్డ్. ఎవరు వచ్చి కూర్చుందా అనుకుంటే, నో, ఇట్ ఇస్ రిజర్వ్డ్. ఇట్ ఇస్ రిజర్వ్డ్. Come on, it is reserved. It is reserved. Come on, hallelujah. It is reserved. Come on, reserved. Yeah, it is reserved. Amen, hallelujah. Oh boy, hallelujah. It is reserved. It is reserved. It is reserved. Come on, it is reserved. It is reserved.
జగత్ పునాది వేయబడక ముందే ఇట్ ఈస్ రిజర్వ్డ్. కమ్ ఆన్, హల్లెలూయా. తనను ప్రేమించు వారికి, ఆయన సంకల్పం చెప్పిన పిలువబడిన వారికి దేర్ ఆర్ సమ్ థింగ్స్ రిజర్వ్డ్. ఆమేన్. మీకు రిజర్వేషన్ ఉందా? ఎస్. కమ్ ఆన్, హల్లెలూయా, హల్లెలూయా. Not SC, ST, BC, whatever it is nonsense. I have a reservation in the presence of the Lord. Come on, hallelujah, hallelujah. Come on, hallelujah, hallelujah. I have a reservation. మిమ్మల్ని ఎవరు పట్టించుకోకపోవచ్చు, మిమ్మల్ని అందరినీ see people, this is all people, we are stupid people, we have so much of stupidity around. అంతంతా ఏంటంటే పనికిమాల సంత కూర్చోటం. నేను చెప్తున్నాను, మీ టైంని ప్లీజ్ డోంట్ వేస్ట్ టైం విత్ పీపుల్ హూ వేస్టెడ్ దేర్ లైఫ్. జీవితాన్ని ఆల్రెడీ వేస్ట్ చేసుకున్న వాళ్ళకి జ్ఞానం చెప్పే ప్రయత్నం చేయమాకండి. మీరు ఒకళ్ళ జ్ఞానం చెప్దాం అనుకుంటే మీ అంత పనికిమాల వాళ్ళు భూమి మీద లేరని అర్థం. Are you here with me? అందరు ఇక్కడే ఉన్నారా? The reason why many people were silent, or the wise people were silent, is because the foolish people cannot understand what the wise people are saying. చాలా మంది జ్ఞానం కలిగిన వారు ఎందుకు మౌనంగా ఉండిపోయారంటే, జ్ఞానం లేని మనుషులకి ఎంత జ్ఞానం చెప్పినా వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళకి ఎక్కదు. ఇంకా బ్రెయిన్ ఇంకంతే, వీళ్ళు కామ్గా అయిపోయారు. You don't waste your time trying to, change people who are held on the path to destruction. నాశనానికి వాళ్ళు వెళ్ళిపోదామని నిర్ణయించుకున్న వాళ్ళతో మీరు గడిపేసి మీ టైం అనవసరంగా వేస్ట్ చేసుకోమాకండి. Amen. Hallelujah. Hallelujah. And there will be always people who will be disappointed with you, even if you are the best version, the alpha male. మిమ్మల్ని మ్యూజియంలో పెట్టి స్టడీ చేయాల్సిన స్పీషీస్ లాగా తయారైనా సరే మీరు లోపం కనుగొంటారు. ఏంటంటే మీరు అలా ఉండటమే లోపం అంటారు. మనిషి అంటే మరి అంత పర్ఫెక్ట్గా ఉండాలా, మరి ఇంత ఇదిగా ఉండాలా, మరి విశ్వాసం అంటే మరి ఇంత భక్తి ఉండాలి కానీ ఇంత ఉండకూడదు, లేకపోతే ప్రార్థన ఉండాలి కానీ ఇంత ఉండకూడదు, లేకపోతే పర్ఫెక్షన్ ఉండాలి కానీ ఇంత ఉండకూడదు. మనుషులు ఏంటి అంటే దే వర్ ఆల్వేస్ ట్రైంగ్ టు ఫైండ్ ఫాల్ట్స్. ఏదో సామెత ఉంది, పందికి పాయసం పెట్టినా లోపం ఎతికిద్దంట. You give the best thing to somebody, they don't appreciate it. They don't have it in their life. సో నేను ఆశీర్వాదంగా చేసేదను. తర్వాత నేను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించు వారిని శపించేదను. భూమి యొక్క సమస్త వంశంలో I will bless those who bless you, and the one who curses you I will curse. Amen. Hallelujah. నిన్ను దూషించు వారిని శపించేదను. ఇక్కడ ఐ విల్ కర్స్ దోస్ హూ కర్స్ ఉంది. ఇంకో దగ్గర ఏమిందంటే ఐ విల్ కర్స్ దోస్ హూ హేట్ యూ అన్నమాట. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రాహాముతో అనగా నీ యందు ఆశీర్వదించబడును. You want great call. Hallelujah. Hallelujah. That is the call God has called us. మీరు ఒకవేళ ప్రభు నమ్ముకోవటం వల్ల మీ ఇంట్లో వాళ్ళు వెలివేశారేమో, లేకపోతే యూ హ్యావ్ టు సాక్రిఫైస్ సో మెనీ థింగ్స్, యూ హ్యావ్ టు మూవ్ సో మెనీ థింగ్స్, బట్ ఐఎమ్ టెలింగ్ యూ వన్ థింగ్, గాడ్ విల్ బ్లెస్ యూ 100 times or even 1,000 times than all your family members. Hallelujah. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని 1000 రెట్ల ఆశీర్వదిస్తాడు ఆయన. Come on, hallelujah. Then all your family members, మీ కుటుంబంలో ఉన్న వాళ్ళందరికంటే ఆయన 1000 రెట్ల ఆశీర్వదిస్తాడు. Hallelujah. Hallelujah. ఆయన పిలుపు వలన ఆయన నిరీక్షణ ఎట్టిదో. అండ్ దట్ కాల్, ఆ పిలుపుని ఏం చేస్తున్నామంటే మనం విధేయత చూపించడం వలన గాడ్ ఈజ్ ఆర్కెస్ట్రేటింగ్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్.
కాల్ అండ్ ఒబీడియన్స్, కాల్ అండ్ ఒబీడియన్స్. దేవుడు చెప్పాడు విధేయత చూపించడం, దేవుడు చెప్పాడు విధేయత చూపించడం, దేవుడు చెప్పాడు విధేయత చూపించడం, దేవుడు చెప్పాడు విధేయత చూపించడం. హల్లెలూయా. నేను ఫస్ట్ లేయర్ కొంచెం తవ్వాను, ఇంకొంచెం తవ్వటానికి ప్రయత్నం చేస్తాను. మీరు అందరూ ఇఫ్ యువర్ స్పిరిట్స్ వర్ రెడీ, సడన్గా ఇట్ విల్ బ్లాస్ట్. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. You understand what I'm saying? 1 Chronicles chapter 21, మొదటి దినవృత్తాంతాల గ్రంథం 21వ అధ్యాయం. తర్వాత సాతాను ఇశ్రాయేలునకు విరోధముగా లేచి ఇశ్రాయేలు లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా. Some of the words are very intriguing. దేవుని వాక్యంలో కొన్ని వర్డ్స్ చాలా చాలా ఇంట్రిగింగ్ అనిపిస్తూ ఉంటాయి. తర్వాత సాతాను ఇశ్రాయేలుకి విరోధముగా లేచి ఇశ్రాయేలీలను లెక్కించుటకు దావీదుని ప్రేరేపింపగా. చూడండి, అందుకే నేను చెప్తున్నాను, యూ హ్యావ్ టు ప్రే అగెయిన్స్ట్ ఎవ్రీ ఇంపల్స్. ఎ సాంక్టిఫైడ్ స్పిరిట్, దీని ఏమంటారంటే ఎ సాంక్టిఫైడ్ స్పిరిట్, ప్రక్షాళన చేయబడిన ఆత్మను మనం కలిగి ఉండాలి. అందుకనే ఎవ్రీ డే యూ నీడ్ టు డిప్ యువర్ సెల్ఫ్ ఇన్ ది presence of God. దావీదును ప్రేరేపింపగా, దావీదు యోవాబునకు జనుల యొక్క అధిపతులకును మీరు వెళ్ళి బెర్షెబా బంధుకొని దాని వరకు ఉండు ఇశ్రాయేలును ఎంచి వారి సంఖ్య నాకు తెలియచేయుటకై, వారి సంఖ్య నాకు తెలియచేయుటకై నా యొద్దకు దాన్ని తీసుకుని రండని ఆజ్ఞ ఇచ్చెను. These are not the stirrings from the Lord. Should be very very careful. చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. I met this great man of God from Nigeria. ఆయన అడిగారు, మీ చర్చ ఎంతమంది వస్తారంటే, ఏమో తెలియదు, 3 కిలోమీటర్ల పొడవు 3 కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది అన్నాడు. మీరు వచ్చి లెక్కెట్టుకోండి అన్నాడు. అంటే ఇన్ అదర్ వర్డ్స్, యూ కమ్ అండ్ కౌంట్. అన్ట్రైన్డ్ అన్ఎడ్యుకేటెడ్ బిలీవర్స్. ఆమేన్. మీరందరూ వాక్యం తెలుసని అనుకుంటున్నాను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కొంతమంది ఉంటారు పద్దాక డబ్బులు లెక్కెడతా ఉంటారు. ఎందుకు లెక్కెట్టేది? పద్దాక అంతే ఉంటాయి కదా, నిద్రలో కూడా లెక్కెట్టుకుంటే ఏ లిటరేట్ అనుకుంటా. దానికి తాళం వేసుకొని ఆ తాళం లోపలకి కట్టుకొని తాడికి యెహోవా పట్టణమును కాపాడిన యెడల మనం ఏదో కాపాడేసి ఏదో చేసేద్దాం అనుకుంటే ఇట్ డజంట్ వర్క్ దట్ వే. గాడ్ ఈజ్ ద వన్ దట్ ఈస్ ప్రొటెక్టింగ్ అవర్ లైఫ్. హల్లెలూయా. హల్లెలూయా. అదిలేండి, దేర్ ఆర్ సమ్ డీప్ థింగ్స్ దట్ ఐ టాక్. Come on, let's continue reading. చదువుదాం. అందుకు యోవాబు రాజా నా ఏలినవాడా, యెహోవా తన జనులను ఇప్పుడున్న వారి కంటే నూరంతలు ఎక్కువ మందిని చేయునుగాక, వారందరూ నా ఏలినవాడిని దాసులు కారా? నా ఏలినవానికి ఈ విచారణ ఎలా? ఇది జరగవలసిన హేతువేమి? జరిగిన ఎడల ఇశ్రాయేలుకు శిక్ష కలుగును అని మనవి చేసెను. అసలు ఎలా చెప్పాడు శిక్ష కలుగును అని? అసలు దిస్ పీపుల్ ఆర్ గ్రేట్ పీపుల్. నువ్వు లెక్క పెడితే శిక్ష కలిగిద్ది రాజా. Don't do this because of the guilt of children sister. అయినను యోవాబు మాట చెల్లక రాజు మాటయే చెల్లెను గనుక యోవాబు ఇశ్రాయేలు దేశమందంతటా సంచరించి తిరిగి యెరూషలేమునకు వచ్చి జనుల సంఖ్య వెరసి దావీదునకు అప్పగించెను. చాలు, ఇప్పుడు 7వ వచనం చదువుదాం. 7వ వచనం. ఈ కార్యము దేవుని దృష్టికి ప్రతికూలమగుట చేత ఆయన ఇశ్రాయేలుకు బాధ పెట్టెను. ఇది ప్రతి దేవునికి నచ్చలేదు. God was displeased with this thing, so he struck Israel. దావీదు నేను ఈ కార్యము చేసి అధిక పాపం తెచ్చుకుంటుని. జస్ట్ కౌంట్ చేయటం, జస్ట్ కౌంటింగ్. మనం అనుకుంటాం, మనం ఏదైతే కోపం వస్తుంది అనుకుంటాం ఆ విషయంలో దేవునికి కోపం రాదు. మనం ఏదైతే కోపం రాదు అనుకుంటాం ఆ విషయంలో కోపం వస్తుంది. నాకు కూడా అంతే. పెద్ద కోపం రావు, చిన్నవి మాత్రం అసలు చాలా కోపం వస్తుంది. నేను దేవుడు అని పెద్దోడిని కాదు కానీ మాకు చెప్తున్నా, అంటే ఫ్యామిలీలో ఉన్నాను కదా,
We belong to, so there is something called G factor. Amen, hallelujah. The call అంటే అర్థం ఏంటంటే మీకు G factor ఉంది. అది there is a G factor on you. You belong to the G class. ఏంటి ఆ G factor అంటే నువ్వు దేవుడు పిలిచాడు నిన్ను. Come on, hallelujah. దేవుడు ఆయన సిద్ధపరిచాడు. That is the G factor. దేవుడు ఆయన సమకూర్చి జరిగిస్తున్నాడు. Amen, hallelujah. See, God is there with you. Amen, hallelujah. There is something called the G factor in a believer's life. The God factor. Amen. Come on, let's read it. నేను మిక్కిలి అవివేకంగా ప్రవర్తించితిని. నేను మిక్కిలి అవివేకముగా. ఎందుకంటే ఇశ్రాయేలుకి జనాభా లెక్క చేయాలి అంటే ముందు ప్రాయశ్చిత్తం చెల్లించాలి ప్రతి ఒక్కరి ప్రాణమునకు. అది దట్ ఇస్ ద హోల్ పాయింట్. ప్రతి ఒక్కరి ప్రాణంలో 20 సంవత్సరాలు పైబడిన వాళ్ళందరికీ ఏంటంటే డబ్బులున్న వాడు ఎక్కువ ఇవ్వకూడదు, డబ్బులు లేని వాడు తక్కువ ఇవ్వకూడదు అని చెప్పి, ఐ మీన్ అకార్డింగ్ టు ద షెకేల్ ఆఫ్ ద టెంపుల్ దే హ్యావ్ టు ప్రాణమునకు క్రయముగా వాళ్ళ సిల్వర్ని దే హ్యావ్ టు బ్రింగ్ ఇట్ యాజ్ అన్ ఆఫరింగ్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఇట్స్ అ సైన్ దట్ దే ఆర్ అలైవ్. ఇవేమి చేయకుండా స్టార్ట్ చేసేసాడు. అసలు స్టార్ట్ చేయొద్దండి. ఐ మీన్ ఈయన సాతాన్ని ప్రేరేపించాడు. And he does not, he shouldn't do that. Don't try to control what God is protecting your life. దేవుడు మన జీవితంలో దేన్నైతే ప్రొటెక్ట్ చేస్తున్నాడో దాన్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేయకూడదు. Amen. Hallelujah. Come on, let's read it. చదువుదాం. ఇప్పుడు నీ దాసుని దోషం పరిహరించమని దేవునితో అడగగా యెహోవా దావీదునకు దర్శకుడు గాదుతో ఇలాగు సెలవిచ్చెను. నీవు వెళ్ళి దావీదుతో ఇట్లనుము, యెహోవా సెలవిచ్చినదేమనగా 3 విషయములు నేను ఎదుట ఉంచుచున్నాను. 3 విషయములు ఎదుట ఉంచుచున్నాను. ఒకదాన్ని నీవు కోరుకొన్న ఎడల, చాయిస్, మల్టిపుల్ చాయిస్. చాయిస్ నెంబర్ 1, యెహోవా సెలవిచ్చింది ఏమనగా 3 విషయంలో నేను ఎదుట ఉంచున్నాను, వాటిలో ఒక దాన్ని నువ్వు కోరుకును ఎడల దాన్ని నీకు చేయుదును. వర్స్ 11 కావున గాదు దావీదునందుకు వచ్చి ఇట్లా నేను 3 ఏళ్ల పాటు కరువు కలుగుట, 3 నెలల పాటు నీ శత్రువులు కత్తి దూసి నిన్ను తరుమగా. 3 నెలల పాటు నీ శత్రువులు ఏం లెక్కెట్టినందుకు. హలో, అందరు ఇక్కడే ఉన్నారా? 3 నెలలు, 3 సంవత్సరాల కరువు, 3 నెలల పాటు నీ శత్రువులు కత్తి దూసి నిన్ను తరుమగా, నీవు వారి ఎదుట నిలవలేక నశించిపోవుట. 3 దినముల పాటు దేశమందు యెహోవా కత్తి అనగా తెగులు నిలుచుట చేత, 3 దినముల పాటు దేశమందు యెహోవా కత్తి. యెహోవా కత్తి. యెహోవా కూడా కత్తి ఉంది. అనగా తెగులు నిలుచుట చేత యెహోవా దూత ఇశ్రాయేలు దేశమంతటి నాశనము కలుగ చేయుట అను వీటిలో ఒక దానిని నువ్వు కోరుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున నన్ను పంపిన వానికి నేను ఏమి ప్రత్యుత్తరం ఇవ్వలేనో దాన్ని యోచించము. నన్ను పంపిన వానికి నేను సమాధానం చెప్పాలి. 3 సంవత్సరముల కరువు, 3 నెలల శత్రువు నేను తరివితే నువ్వు నిలవలేక నశించిపోవటం, 3 దినములు యెహోవా కత్తి ఆయన దూసి ఉండటం. 13వ వచనం. అందుకు దావీదు నేను మిక్కిలి ఇరుకులో చిక్కి ఉన్నాను. యెహోవా మహాకృప గలవాడు. అబ్బా, అసలు ఏ మనిషి. And I'm still talking about the call, and I'm talking about somebody that is missing and how he can get back into that call, that faith. And 2 extremes matlad. One is Abrahamic obedience, and there is Abraham's son going a little bit off.
And David said, I'm in great distress. నేను మిక్కిలి ఇరుకులో చిక్కి ఉన్నాను. యెహోవా మహాకృప గలవాడు, యెహోవా మహాకృప గలవాడు. నేను మనుషుల చేతిలో పడక ఆయన చేతిలోనే పడుదును గాక అని గాదుతో నేను మనుషుల చేతిలో పడట్లేదు. I don't want to be in the mighty name of Jesus. మీరు ఎంత దేవునికి దూరం వెళ్ళటానికి సాతాను మేము పేరు తీసుకెళ్తే I pray మనుషుల చేతిలో మీరు పడకుందురు గాక. May there be still the grace of God over your life. Come on, hallelujah. 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 నేను చెప్తున్నాను, మనుషులు ఎంత భయంకరలో చెప్పలేను నేను. వీడు ఎప్పుడు దొరుకుతాడని చూస్తూ ఉంటారు, దొరక్కోకుండా ఉంటేనే దొరుకుతాడని చూస్తూ ఉంటారు. అండ్ ఐ ప్రే అలాంటి సిచ్యువేషన్ రాకూడదు. బై ఎనీ ఛాన్స్ if you miss something, may you not be handed to the hands of your enemies, the hands of the people. Amen. Hallelujah. నేను మనుషుల చేతిలో పడక ఆయన చేతిలోనే పడుదును గాక అని గాదుతో నేను let me fall in the hand of the Lord, for his mercies are very great. Oh boy, hallelujah. For his mercies are very great. You cannot talk about the mercy of God. నేను చెప్తున్నాను, మీ లైఫ్లో దేవుని యొక్క పిలుపుని ఒకవేళ మిస్ అయిపోయి ఉంటే, today I want you to fall at the mercy of God. చాలా మంది తమ యొక్క దేవుడు వాళ్ళకి అనుగ్రహించిన కృపను వేస్ట్ చేసుకుంటా ఇంకా కోపం తెప్పిస్తూ, ఇంకా అవిధేయంగా ఉంటూ, ఇంకా ఇటెళ్తూ పీపుల్ వర్ రియల్లీ మెస్సింగ్ అప్ విత్ దట్ గ్రేస్. ఇంకొంచెం హార్డ్ వచ్చిన ఒకటి ఊరినే చూపించమంటారు. అదంటారు 4వ అధ్యాయం 1వ వచనం, ఎఫెసీయులకు రాసిన పత్రిక. కాబట్టి మీరు సమాధానమున బంధము చేత ఆత్మ కలిగించే ఐక్యమును కాపాడుకుంటూ శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా. ఇంగ్లీష్ బైబిల్లోనేమో ఫస్ట్ వర్స్ 1లో ఉంది, తెలుగు బైబిల్లో 3వ వచనంలో ఉంది, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా. వాక్ ఇన్ ఎ మేనర్ వర్తీ ఆఫ్ యువర్ కాలింగ్. దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఐ లైక్ దిస్ వర్డ్స్ వెరీ వెరీ మచ్. అక్కడ ఏమంటారంటే, ఐ ద ప్రిజనర్ ఆఫ్ ద లార్డ్. హల్లెలూయా. నన్ను బంధించింది రోమీయులు కాదు, నన్ను బంధించినది ప్రత్యక్షత, నన్ను బంధించింది క్రీస్తు, నన్ను బంధించింది ఆ దమస్కు మార్గములో నేను వెళ్తున్నప్పుడు నాకు కలిగిన దర్శనము. దట్ ఎన్కౌంటర్ హ్యాస్ బౌండ్ మీ. ఐ యామ్ ఎ ప్రిజనర్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. Hallelujah. May you be the prisoner of the promise, prisoner of Christ, prisoner of the word of God, prisoner of the call of God. Hallelujah. 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 శ్రద్ధ కలిగిన వారు ప్రేమతో ఒకరినొకరు సహించుకొని walk in a manner worthy of the call. నేను ఎందుకు అట్లా ఉండాలి, ఎందుకు ఎట్లా ఉండాలి? ద కాల్. మిలిటరీ వాడు ఎవడన్నా జడలకు పిలకలు వేసుకుంటాడా? చెప్పండి. ఒక సైడ్ ఇట్లా మ్యాక్ తినేసినట్టు కట్ చేసేసుకొని, ఒక సైడ్ ఇట్లా పక్క వచ్చేసినట్టు ఆడ ఇటు చూస్తే ఆడ, అటు చూస్తే మగ, అంటే ఎటు చూస్తే మనకు అర్థం కాని విధంగా కొంతమంది ఉంటారు. దాని అర్థం అదే. ఇటు సైడ్ అంతా మొత్తం గోకేస్తారు, ఇటు సైడ్ అంతా మొత్తం అంతా పెంచుతూ ఉంటారు. ఇటు నుంచి చూస్తేనే అమ్మాయి అనుకుంటాం మనం, గబుక్కున అటు నుంచి చూస్తే ఇటు అమ్మాయి అనుకుంటాం, మధ్యలో నుంచి చూస్తే అవునా కదా? మిలిటరీ వాళ్ళకి ఎవరన్నా ఊరుకుంటారు అసలు? ఎందుకని? పిలిచిన పిలుపు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే తిమోతికి రాస్తూ ఏమంటాడంటే, తన దండులో చేర్చుకున్న వాడిని సంతోషపెట్టు నిమిత్తము జీవన వ్యాపారంలో చిక్కుకొనక, నాట్ ఎంటాంగిల్డ్ ఇన్ ద అఫైర్స్ ఆఫ్ లైఫ్. A soldier, like a soldier. Come on. 2 Timothy chapter 1.
సైనికుడు ఎవడును యుద్ధమునకు పోవునప్పుడు సైనికుడు ఎవడును యుద్ధమునకు పోవును తన దండులో చేర్చుకున్న వాడిని తన దండులో చేర్చుకున్న వాడిని సంతోషపెట్టవలనని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు. ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు. నేను ఇట్లాగే ఉంటా మమ్మీ, నేను ఇట్లాగే ఉంటా మమ్మీ. ఉండు అట్లాగే, నీ మీద నుంచి కృప వెళ్ళిపోద్ది. కొంతమంది ఏమనుకుంటారంటే తల్లికి తండ్రి కాకుండా డైరెక్ట్గా దేవుడికి లోపడదాం అనుకుంటారు. ఇట్ డజంట్ హ్యాపెన్. యు బెటర్ షో సమ్ సబ్మిషన్ అండ్ ఒబీడియన్స్ to your God-given parents. Amen. Hallelujah. Later you can show it to the Lord. Amen. మేమంతా జెన్జీ ఏంత జెన్జీ అంటే ఇల్లు లేని వాళ్ళకి బతకటం, ఇద్దరు పట్టేలాగా షర్ట్లు వేసుకోవటం, 2 కాళ్ళు పట్టేలాగా ప్యాంట్ వేసుకోవటం, తలదోకోకుండా లిప్స్టిక్ వేసేసుకొని, జుట్టంతా అందరికి ఈకేసినట్టు దాన్ని వదిలేసి, అంటే బయటకు వచ్చినప్పుడు ఏంటంటే దాన్ని స్ట్రీట్ స్టైల్ కాదు, అది ఏంటంటే హోమ్లెస్ లాగా కనిపించాలన్నమాట చూడంగానే. హోమ్లెస్ యాక్చువల్గా ఏంటంటే దే ఆర్ ప్రొఫెసయింగ్ దేర్ ఫ్యూచర్. హలో బ్రో, yeah bro you know this is మమ్మీకి తెలియదు, డాడీకి తెలియదు, అన్నకి అక్కకి తెలియదు, అన్నకి తెలియదు. నీకు తెలిసిద్ది ఒక రోజు, నేనే వస్తా కల్లోకి. వాళ్ళ కాలం మారుతుంది, వాళ్ళు ఇట్లా మారుతున్నారు, వాళ్ళు ఇట్లా మారుతున్నారు, అట్లా మాట్లాడుతుంది. ఈ ఎట్టకన్నా మారు. ద ఏన్షియంట్ ట్రూత్స్ డజంట్ చేంజ్. ఎంతకాలం మారిన గాలి ముక్కుతోనే పీలుస్తాం. ఈ నెక్స్ట్ మాట్లాడలేదు. కమాన్, నేను జెన్జీ కదా, నేను ఎంత వేరే దాంతో పీలుస్తానండి అవదు. See, the ancient truths are ancient truths. Hallelujah. Hallelujah. The truth of submission to parents is eternal truth. నువ్వు దీర్ఘాయుష్మంతుడగునట్లు, నువ్వు మంచి దినములు చూడగోరని ఎడల, నీకు భూమి మీద మేలు కలుగునట్లు, to see good days. And చాలా మంది they are not seeing good days because they are disobedient. అవును కదా? ఏంట్రా అంత ఫ్రస్ట్రేట్ అయిపోతున్నా? ఏంటా మా బాబు ఎవరు బాబు? అసలు బాబు ఎవరు? అసలు ఈడే బాబు. పూజ చేసి అల్లాన్ని మా బాబు. మళ్ళీ ఫోన్ చేయ, నాన్నగారు చెప్పండి. ఏంట్రా అన్నిసార్లు మీ బాబు ఏంట్రా అన్నిసార్లు ఫోన్ చేస్తా? ఏమో బాబు, నాన్నగారు చెప్పండి. అసలు ఎంత భయంకరమైన హిపోక్రసీ అంటే ఇప్పుడు జనాలకి అసలు. 1 Chronicles 21. అందుకు దావీదు, నేను మిక్కిలి ఇరుకులో చిక్కుకొని ఉన్నాను, యెహోవా మహాకృప గలవాడు, నేను మనుషుల చేతిలో పడుక ఆయన చేతిలోనే పడుదును గాక అని గాదుతో నేను. కావున యెహోవా ఇశ్రాయేలు మీద తెగులు పంపగా ఇశ్రాయేలులో 70,000 మంది చచ్చిరి. ఎంతమంది చచ్చిపోయారు? 70,000 మంది చచ్చిరి. 70,000. Come on, let's read it. చదువుదాం. యెరూషలేమును నాశనం చేయుటకై దేవుడు ఒక దూతను పంపెను. అతడు నాశనం చేయబోచుండగా యెహోవా చూచి ఆ చేటు విషయమై సంతాపముంది నాశనం చేయ దూతతో, చాలును, ఇప్పుడు నీ చేయి ఆపమని సెలవీయగా, ఇంకా చాలు, రిలాక్స్ యువర్ హ్యాండ్,
రిలాక్స్ యువర్ హ్యాండ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మీ జీవితంలో అవిధేయత వలన ఇప్పుడు దాకా జరిగిన నష్టం అంతటిని ఫ్రమ్ దిస్ సండే ఐ స్పీక్ ఓవర్ యువర్ లైఫ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ద లార్డ్ ఈస్ టాకింగ్ ఓవర్ యువర్ లైఫ్. మే ఎవ్రీథింగ్ స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మే ద లార్డ్ స్పీక్ టు యువర్ ట్రబుల్. రిలాక్స్. Enough is enough in the name of Jesus. Hallelujah. Hallelujah. Relax your hand. Come on, Chadudhan sister. And said to the destroying angel. ఆ దూత ఎబీసీయుడైన ఒర్నాను కళ్ళెమునొద్ద నిలిచెను. దావీదు కన్నులెత్తి చూడగా భూమి ఆకాశముల మధ్య నిలుచుచు వరదీసిన కత్తి చేత పట్టుకొని దాన్ని యెరూషలేము మీద చాపిన యెహోవా దూత కనబడెను. వరదూసిన కత్తి చేత పట్టుకొని దాన్ని యెరూషలేము మీద చాపిన యెహోవా దూత కనబడెను. యెహోవా దూత కనబడెను. అప్పుడు దావీదును పెద్దలను గోనెపట్టలు కప్పుకున్న వారై సాష్టాంగపడగా దావీదు జనులను ఎంచుమని ఆజ్ఞ ఇచ్చిన వాడును నేనే కదా, పాపము చేసి చెడుతనం జరిగించిన వాడు నేనే కదా. ఏం మనిషి అసలు, నేనే కదా, పాపము చేసి చెడుతనంలో జరిగించిన వాడు నేనే కదా. గొర్రెల వంటి వారు వీరు ఏమి చేసిరి? నా దేవుడే యెహోవా, బాధపెట్టు నీ చెయ్యి నీ చెల్లెల మీద నుండకుండా నా మీదను నా తండ్రి ఇంటి వారి మీదను ఉండనిమ్మని దేవునితో మనవి చేసెను. ట్రూ లీడర్స్ హార్ట్. ఎవరు ప్రార్థన చేస్తారు అట్లాంటి ప్రార్థనలో? నేను ప్రభువా తప్పు చేసింది, 70,000 మందిని అమాయకులు వాళ్ళు కాదు తండ్రి, ఇట్స్ మీ లార్డ్. See, this is the true heart of a shepherd. This is the true heart of a pastor, of a leader, of a king, of anybody. దేవుడు ఇటువంటి వాళ్ళని ఆశీర్వదించేది. Amen. Hallelujah. Hallelujah. Come on, 18వ వచనం చదువుదాం quickly. యెబూసీయుడైన ఒర్నాను కళ్ళమునందు యెహోవాకు ఒక బలిపీఠమును కట్టించుటకై దావీదు అచ్చటికి వెళ్ళవలనని దావీదునకు ఆజ్ఞ ఇమ్మని యెహోవా దూత గాదునకు సెలవీయగా యెహోవా నామమున గాదు పలికిన మాట ప్రకారము దావీదు వెళ్ళెను. ఒర్నాను అప్పుడు గోధుమలను నూర్చుచుండెను. అక్కడ వెనుకకు తిరిగి దూతను చూచినప్పుడు అతడును అతనితో కూడా నున్న అతని 9 కుమారులను దాగుకొనిరి. దావీదు ఒర్నాను వద్దకు వచ్చినప్పుడు ఈ మర్చిపోకూడదు ఇవన్నీ. ఓకే, చదవండి సిస్టర్. ఒర్నాను దావీదును చూసి కళ్ళెం నుండి వెలుపలికి వచ్చి తన నేల మటనకు వంచి దావీదునకు నమస్కారం చేసెను. ఈ తెగులు జనులను విడిచిపోవునట్లుగా ఈ కళ్ళపు ప్రదేశమందు నేను యెహోవాకు ఒక బలిపీఠంను కట్టించుటకై దాన్ని నాకు తగిన క్రయమిమ్మని దావీదు ఒర్నానుతో అనగా ఒర్నాను రాజైన నా ఏలినవాడు దాన్ని తీసుకొని తమ దృష్టికి అనుకూలమైనట్టు చేయునుగాక. ఇదిగో దహన బలులకు ఎద్దులు కట్టెలకై నురిపిడి సామాగ్రి నైవేద్యమును గోధుమ పిండి ఇదంతయు నేనిచ్చిందని దావీదుతో అనెను. రాజైన దావీదు అట్లు కాదు, నేను నీ సొత్తును ఊరక తీసుకొని యెహోవాకు దహన బలులను అర్పించను, న్యాయమైన క్రయధనమిచ్చి దాన్ని తీసుకొందునని ఒర్నానుతో చెప్పి ఆ భూమికి 600 తులముల బంగారంను అతనికిచ్చెను. పిమ్మట దావీదు యెహోవాకు అచ్చట ఒక బలిపీఠమును కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించి యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆకాశంలో నుండి దహన బలి పీఠం మీదికి అగ్ని వలన అతనికి ప్రత్యుత్తరం ఇచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చదవండి సిస్టర్. యెహోవా దూతకు ఆజ్ఞాపింపగా అతడు తన కత్తిని మరలా వరలో వేసెను. అబ్బా, హల్లెలూయా, హల్లెలూయా. Then David built an altar to the Lord there and offered burnt offerings and peace offerings. And he answered him with fire from heaven on the altar of burnt offering. The Lord commanded the angel and he put his sword back in his sheath. Hallelujah. చదువు 28వ వచనం. యెబూసీయుడైన ఒర్నాను కళ్ళమందు యెహోవా తనకు ప్రత్యుత్తరం ఇచ్చినని దావీదు తెలుసుకొని అచ్చటనే బలి అర్పించెను.
మోషే అరణ్యమందు చేయించిన యెహోవా నివాసపు గుడారమును దహన బలిపీఠమును ఆ కాలమందు గిబియోనులోని ఉన్నత స్థలమందుండెను. దావీదు యెహోవా దూత పట్టుకున్న కత్తికి భయపడిన వాడై దేవుని యొద్ద విచారించుటకు ఆ స్థలమునకు వెళ్ళలేకుండెను. మరియు దేవుడైన యెహోవా నివాస స్థలము ఇదే అని ఇజ్రాయిల్ అర్పించి దహన బలులకు పీఠము ఇదే అని దావీదు సెలవిచ్చెను. Hallelujah. Hallelujah. One big mistake. దావీదు తన లైఫ్లో చేసిన ఈ భయంకరమైన అవిధేయత ఇశ్రాయేలు మీదకి భయంకరమైన నష్టం తీసుకొని వచ్చేసింది. And because of the mercy of God, దేవుని యొక్క కృప వలన, దావీదు యొక్క హృదయం వలన దాన్ని ఆపేసి దేవుడు తిరిగి అక్కడ తన కార్యములను జరిగించడం ప్రారంభిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. 22వ అధ్యాయం 1వ వచనంలో ఏమని రాయబడిందంటే, Then David said, This is the house of the Lord God. Hallelujah. Hallelujah. ఇది the house of the Lord God. యెహోవా నివాస స్థలం. ఇది యెహోవా నివాస స్థలం. Are you all here with me? అందరు ఎక్కడే ఉన్నారా? ఒకసారి బైబిల్ అంతా గీసేసాను నేను. ఆ రాతిని తలగడగా చేసుకొని కలగనిన తర్వాత, దిస్ ఈజ్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్. యెహోవా, ఇది పరలోకపు గవిని, ఇది దేవుని ఇల్లు అన్నాడు. కమాన్, రీడ్ ఇట్. అడ్రస్ చెప్పమంటారా? జెనసిస్, ఆది కాండము 28 చదవండి సిస్టర్. యాకోబు బెర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోటు నేను ప్రొద్దుగుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్ళలో ఒకటి తీసుకొని దాన్ని తలగడగ చేసుకొని అక్కడ పండుకొనెను. అప్పుడు అతడు ఒక కలగనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలుపబడి ఉండెను. దాని కొన ఆకాశమునంటెను. దాని మీద దేవదూతలు ఎక్కుచూ దిగుచూ నుండిరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడైన యెహోవాను. నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చేదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుకరేణువుల వలె అగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించెదవు. భూమి యొక్క వంశములనియు నీ మూలముగాను నీ సంతానం మూలముగాను ఆశీర్వదించబడు. ఎవరితో చెప్పిన మాట ఇది? తాతయ్యతో చెప్పిన మాట, అబ్రహాముతో చెప్పిన మాట. ఐఎమ్ స్టిల్ టాకింగ్ అబౌట్ ద కాల్. నేను చెప్తున్నాను, మన విధేయత దేవుడు మర్చిపోడు. మన సమర్పణ దేవుడు మర్చిపోడు. మన తండ్రుల యొక్క సమర్పణ ఎట్లా మర్చిపోలేదో దేవుడు, అది మన సమర్పణ కూడా మర్చిపోడు. వాళ్ళ సాక్రిఫైసెస్, వాళ్ళ యొక్క విశ్వాసము, వాళ్ళు చేసిన దాన్ని బట్టి ఎట్లాగా దేవుడు మనల్ని దీవించాడు, మన యొక్క సాక్రిఫైస్ని బట్టి కూడా దేవుడు ఆయన మన బిడ్డలను దీవిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఐఎమ్ స్టిల్ టాకింగ్ అబౌట్ ద కాల్. మీరు అందరూ రెడీగానే ఉన్నారా? ఓకే, కమ్ ఆన్, రీడ్ ఇట్, చదువుదాం. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను, భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను, నీ సంతానం మూలముగాను ఆశీర్వదింపబడును. నీ సంతానం మూలముగా ఆశీర్వదింపబడును. ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు, నీవు వెళ్ళు ప్రతి స్థలమందును కాపాడుచు. ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను, ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా, I will not leave you, I will not leave you. Come on, I will not leave you. నేను నిన్ను విడిచిపెట్టను. ఆమేన్. హల్లెలూయా. The G factor. Come on, hallelujah. There is a God factor on our life. There is God factor on our children. There is God factor. Come on, hallelujah. 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 Come on. యాకోబు నిద్ర తెలిసి నిశ్చయంగా యెహోవా ఈ స్థలమందున్నాడు. ఏ స్థలం ఇది? యెహోవా ఈ స్థలమందున్నాడు. అది నాకు తెలియకపోయినాను. భయపడి ఈ స్థలం ఎంతో భయంకరము, ఈ స్థలం ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు. దేవుని మందిరం. ఫుట్ నోట్ ఉంది ఏమన్నా? దేవుని మందిరం, పరలోకపు గవిని ఇదే అనుకొనెను. At the gate of heaven. Amen. Hallelujah.
And he was afraid and said, it was awesome in this place. This is none other than the house of God. And this is the gate of heaven. ఇందా చదివామా? ఏం చదివా ఇందాక? యెహోవా నివాస స్థలము ఇదే అని. యెహోవా నివాస స్థలము ఇదే అని. 22:1 27వ వచనం. The Lord commanded the angel. 21. యెహోవా దూతకు ఆజ్ఞాపింపగా అతడు తన కత్తిని మరలా వరలో వేసెను. చాలు. ఎందుకు కత్తి మూసేయాల్సి వచ్చింది అక్కడ? 2 Chronicles chapter 3 రెండవ దినవృత్తాంతముల గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. తరువాత సొలొమోను యెరూషలేములో తన తండ్రి అయిన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మోరియా పర్వతమందు దావీదు సిద్ధపరిచిన స్థలమున ఎక్కడ? Then Solomon began to build the house of the Lord. తరువాత సొలొమోను యెరూషలేములో తన తండ్రి అయిన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మోరియా పర్వతమందు దావీదు సిద్ధపరిచిన స్థలమున, ఎబుసిడైన ఓర్నా కళ్ళెమందు దావీదు ఏర్పరిచిన స్థలమున యెహోవాకు ఒక మందిరము. ఆదికాండము 22వ అధ్యాయము 1వ వచనం నేను చదువుతాను. జెనసిస్ చాప్టర్ 22, ఐమ్ రీడింగ్ ఫ్రమ్ వర్స్ 1. ఈ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించును. ఎట్లాగైనా అబ్రహాము అని పిలువగా అతడు చిత్తము ప్రభువా నేను. 2వ వచనం. అప్పుడు ఆయన నువ్వు నీకొక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములు ఒక దాని మీద దహన బలిగా అర్పించమను. తాత ప్రార్థన చేసిన చోట దేవదూత కనుగొనగలని కత్తిట్లు ఆపేశాడు. Come on, hallelujah. Come on somebody. Hallelujah. తాత బలి అర్పించిన చోట యెరూషలేమును అంతా నాశనం చేసుకుని టక 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 వెళ్తూ తాత ప్రార్థన చేసిన చోట, తాత బలి అర్పించిన చోట, తాత మార్క్ చేసిన ప్లేస్, ఎక్కడ కొన్ని వందల సంవత్సరాల క్రితం కత్తి దూసిన అబ్రహాము కత్తి దూస్తే వెనకాడి నుంచి ఒక స్వరం వినపడి, అబ్రహామా అచ్చిన వాని మీద నీవు కత్తి. అక్కడ ఆగిపోయిన కత్తి నీ తాత నీ మీదకు రాకుండా ఆపేసిన కత్తి. Come on, hallelujah, hallelujah. నువ్వు అవిధేయుడు అయిపోయినా సరే, నువ్వు దూరం అయిపోయినా సరే, oh boy, God that remembers the promise. The place where God has said Abraham. అబ్రహాము నేను ఎరిగి ఉన్నాను. అబ్రహాము నువ్వు నిశ్చయంగా నాకు భయపడతావని నాకు తెలుసు. అబ్రహాము నువ్వు ఇస్సాకుని నాకు బలి అర్పించడం ద్వారా తీసుకురావడం నాకు అర్థమైంది. నేను చూసుకుంటాను అబ్రహాము. I am the Lord God జైరా. నేను ఆ పర్వతం మీద చూసుకుంటా. ఓ కత్తిని ఇట్లా దూసిన ఆ కత్తిని అక్కడ ఆపేసాడు. ఎందుకు ఆపేసాను అక్కడ? 7 years ago on Mount Moriah, there's been a sacrifice. There's been prayers that's been prayed. There is a lamb that's been shed. There is a sacrifice of the fathers. And that is the house of God. Come on, hallelujah. Hallelujah. దావీదు నేను ఇక్కడ కథ ఆపేసి దావీదు. Amen. Hallelujah. The ancient anointing. Oh boy, hallelujah. ఆడిడు మార్క్ చేయటం కాదు. Come on, hallelujah. నేను మార్క్ చేసేస్తున్నాను. Come on, hallelujah. I am marking for my children. I am marking for my children's children. Come on, you be that patriarch in your life. For your family, amen, hallelujah. You be that man and woman of faith, amen, hallelujah. Come on, hallelujah. Hallelujah. We may all die and be gone. మనం అందరం చనిపోయి పైకి వెళ్ళిపోవచ్చేమో కానీ, but there is a sacrifice, there is a faith, there is a prayer that's been prayed and marked. Hallelujah. Oh boy, hallelujah. Hallelujah. Come on, hallelujah. ఫస్ట్ నుంచి ట్రై చేస్తా ఉన్నా, ఇది చెప్దాం వద్దా అని. ఈ ఊరికి ఇంకా నేను దీని డెప్త్ అంతా ఇంకా కదిలించట్లేదు. ఇంకా ఇప్పుడే ఎక్కువైపోయింది అనుకుంటున్నాను.
You go home and study these things. And one man detoured. I talked about Jacob. పక్కకి వెళ్ళిపోయాడు. అబ్రహాం ఎందుకు ఆశీర్వదించాలి యాకోబుని? లాస్ట్ వీక్ చెప్తా ఉన్నా, యాకోబుని ఆశీర్వదించకపోతే మనల్ని కూడా ఆశీర్వదించకూడదు. మనం యాకోబు కంటే పెద్ద మోసగాళ్ళం మనం. If God did not bless Jacob, ఆ కర్స్ ఆయన మీదకి వెళ్ళిపోయింది. ద క్రాస్. ఆ శాపమంతా ఏశావు మీదకి వెళ్ళినట్లుగా ఏసయ్య మీదకి వెళ్ళింది. యాకోబుగా ఉన్న మన మీదకి వచ్చింది. Amen. Hallelujah. And God said, I will not leave you. And then you see again David deviating from the plan of God. ఇశ్రాయేల్ అందరి మీద నాశనం వచ్చేయాలి. But there is still the covenant, the call that God has given to Abraham. Stop there. అదంతా అయిపోయింది, అందరు మారిపోయారు, అన్ని లొకేషన్ అంతా మారిపోయింది. ఓర్నాన్ వచ్చేసాడు, అక్కడ ఎవరన్నా వచ్చేసారు. But there is a marking in the heavenly places. Amen. Hallelujah. In the spiritual atmosphere, the angel stopped there. దావీదు దాన్ని చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి మోకరించాడు. దేవుడు అక్కడ బలిపీఠం కట్టమన్నాడు. ఏంటిది ఆ ప్లేస్? It's given to the fathers Abraham. Hallelujah. Hallelujah. అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చిన ఆరాధన, బోనులో చేసిన ఆరాధన. అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చిన ఆరాధన. అమ్మా, there are sacrifices that the fathers in faith has made. స్టెఫను తన జీవితాన్ని ఇచ్చి ఆరాధన చేశాడు. దానియేలు సింహ బోన్లో పెట్టి ఆరాధన చేశాడు. వీళ్ళందరూ ఎవరు అంటే they were prisoners of the call, prisoners of Christ, prisoners of the promise. ఆ పిలుపుకు బంధింపబడ్డారు. May you become that prisoner today. May you become that person. May you become that man that will only live to fulfill the plans and the purposes of God. Amen. Hallelujah. Hallelujah. I want everybody to lift your hands and begin to pray right now. Whenever part of I want to I will just try to bring about that atmosphere. Amen. Hallelujah. There should be a relaxing of the hand of the Lord over your life. Everything that is raising again has made be suspended, made stop in the name of Jesus. Ask God for renewed desire. దేవుని అడగండి, నాకు renewed desire ని దయచేయి తండ్రి. Give me that heart of submission, obedience. అబ్రహాము ఇస్సాకు బలి ఇచ్చిన ఆరాధన, రాళ్ళతో చంపబడిన స్టెఫను వలె ఆరాధన. ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన. నీ వంటి వారు ఒక్కరు లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. నీ వంటి వారు. కమా, మీరు ఎవరు ప్రార్థన చేయట్లేదు. నేను చెప్పిన వాక్యం మీకు అర్థమైంది, అర్థం కాలేదు, నాకు అర్థం అవ్వట్లేదు. I spoke volumes here today. అమ్మ, దేవుని యొక్క పిలుపు ఈ రోజున నువ్వు పక్కకి వెళ్ళిపోతున్నా, ఆగిపోవటానికి కారణం there is some hand of God. There are prayers that's been prayed. There are sacrifices that's been made for you. The great sacrifice is the Lord Jesus Christ, but there is also something that is happening in your family. నీ కుటుంబంలో ఎవరో ఏదో చేశారు. That prayer that's been prayed, the tears that's been shed,
The grace that is hunting you down is not easy. అది ఊరికినే వచ్చిన కృప కాదు. ఆరాధన స్తుతి ఆరాధన 10,000లో అతి సుందరుడా పరములోన ఆకాంక్షనీయుడా నీకు సాటవ నిన్న నేడు మారని Come on, I want everybody to pray. దేవా, అక్కడ ఏమని రాస్తుందంటే, దావీదు గోను పట్ట కట్టుకొని యెహోవా సన్నిధిలో సాగిలపడెను. Come on, this is what that you need to do for the Lord to put you back into the plan and the purpose of God. జీవితంలో వేస్ట్ అయిపోయిన రోజులు చాలు. అపోస్తలుడైన పౌలు క్రీస్తుకు ఖైదీ అన్నాడు. I am a prisoner of the Lord. I am a prisoner of the Lord. నేను క్రీస్తుకి ఖైదీని నేను. Come on, what are the detours that you're doing? Come on, ask God for mercy. There is a place. I believe Father's house is such a place for us. For each one of you, amen, hallelujah. They will not, Lord, put me back in the plan, the age-old anointing, the ancient anointing, the real anointing, which the fathers have opened, amen, hallelujah. Mangala brosikine nandalistikide. The call. Abrahamu Isaaku బలిచ్చిన ఆరాధన రాళ్ళతో చంపబడి స్టెఫను అనే ఆరాధన స్తుతి
2 minutes 120 seconds ఇస్తాను. మీరు స్వరం అంతా తెరిచి బిగ్గరగా ప్రార్థన చేయండి. God will release unusual mercy and grace over your life. Come on, everybody open your mouth and begin to pray. If you can pray in unknown tongues, whatever it is, ఆత్మలో ప్రార్థన చేయగలిగినట్లయితే come on, ask the Lord, just say, Lord, put me back in your plans and purposes. నన్ను నీ ఉద్దేశంలో ఉంచు తండ్రి. Let everything that touch me find its purpose, Lord. అంతేకాదు, నా కొడుకుని జ్ఞాపకం చేసుకో, నా కూతుర్ని జ్ఞాపకం చేసుకో ప్రభువా, నా బిడ్డలను జ్ఞాపకం చేసుకో, నా మనవల్ని జ్ఞాపకం చేసుకో, నా మనవరాలను జ్ఞాపకం చేసుకో. అబ్రహాముతో చేసిన నిబంధన, అబ్రహాం యొక్క బలియం, అబ్రహాం యొక్క ఆ కాల్, దట్ ఒబీడియన్స్, దావీదు దగ్గరికి వచ్చిన జ్ఞాపకం చేసుకున్నావు తండ్రి. ఆ కత్తి ఆ జోన్లోకి ఇంకా ఎంటర్ అవ్వలేదు తండ్రి. ఓ అక్కడ కత్తి తీసేశారు. That place cannot be again. It cannot. The sword cannot touch that Mount Moriah. శాపము ఆశీర్వాదముగా మార్చబడిన చోట మరలా శాపము రాటకి లేదు. మరణము ఓడిపోయిన చోట మరలా మరణం రాలేదు. Oh, that's the place. పరలోకము భూలోకము ఏకమైపోయింది. ఆ ప్లేస్ ఆటతర చిరిగింది. That place, I am Jaira. నేను నీకు సమకూరుస్తాను, నీకు సమస్తమును, నీ అక్కర్లన్నీ తీస్తానన్న ప్లేస్. That never be again altered. That never be changed. దేవా, నీ చేతిలో పడితే నాకు మేలు తండ్రి. Oh, hallelujah. And the Lord brought to that mountain, that place. Father, in the name of Jesus, I pray, Lord, let your mercy come upon your people in the name of Jesus. May great and mighty things happen, Father. Starting from this place, Father, I pray. Starting from now, in the name of Jesus. Let things be suspended in the name of Jesus. Father, in the name of Jesus. నీ బిడ్డలను ప్రతి ఒక్కరిని ప్రణాళికలో తీసుకురమ్మని అడుగుతున్నాను తండ్రి. Let there be mercy. 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 యెహోవా మహాకృప కలిగిన వాడు, యెహోవా మహాకృప కలిగిన వాడు. ప్రభువా, ఇన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా కృప చూపిస్తావా నువ్వు? అబ్రహాముకు చూపించిన కృప చూపిస్తావా? యాకోబుకి చూపించావనుకున్నా, దావీదుకి కూడా చూపించావా? ఓ లార్డ్, హల్లెలూయా. నీ వంటి వారు ఓ ఒక్కడును లేరు. Come on, pray. 2 more minutes. దూతగణములు నిత్యము కొలిచే నీ పరిశుద్ధు, నీ వంటి వారు ఒక్కరును లేరు. నీవే అతి శ్రేష్ఠుడా. దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. నిన్న నేడు నిజంగా మారని వాడు, నిన్న నేడు మారని ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన. Father, I pray and bless your people. You're destined to be victorious. You're destined to win in life. You're destined to rise above everything. There can be no strategy, no system, no power that can overcome the covenant people. Hallelujah.
నిబంధన సంబంధులైన ప్రజలకు వ్యతిరేకంగా ఏ స్ట్రాటజీ, ఏ శక్తి కూడా పనిచేయలేదు. I'm telling you. Hallelujah. Boy, hallelujah. Thank you, Master, in Jesus' name. Everybody said a loud amen. ఆల్ అవర్ వ్యూవర్స్, మీ అందరికీ ఫాదర్స్ హౌస్ నుంచి, ఇప్పుడున్న మా సంఘ సభ్యులందరి నుంచి మీకు శుభములు తెలియజేస్తున్నాం. దేవుని వాక్యములో మీ యొక్క కుటుంబాలు, మీ జీవితాలు కట్టబడాలని ఆశించినట్లయితే, దేవుని యొక్క ఆత్మ, ఆయన సన్నిధి, ఆయన శక్తిని మీ జీవితంలో ప్రత్యేకమైన రీతిలో మీరు అనుభవించాలని ఆశించినట్లయితే, ఐఎమ్ టెల్లింగ్ యూ, దిస్ ఈస్ ద ప్లేస్ దట్ యూ నీడ్ టు కమ్. మీరు టీవీ ప్రోగ్రామ్స్ విని దీవించబడుతున్నారని మేము నమ్ముతున్నాం. మూవ్ ఫ్రమ్ యువర్ ప్లేస్ అండ్ కమ్ అండ్ అటెండ్ అవర్ సర్వీసెస్. ప్రతి ఆదివారం ఉదయం అట్లాగే సాయంత్రం జరుగుతూ ఉంది. లుక్ ఆన్ ద స్క్రీన్ ఫర్ ద సైన్ అండ్ కమ్ అండ్ సీ వాట్ గాడ్ విల్ డూ ఇన్ యువర్ లైఫ్. దేవుని యొక్క వాక్యము మీ జీవితంలో బహు బలముగా పనిచేయడం మీరు చూస్తారు. అండ్ ఐ బిలీవ్ గాడ్ విల్ షిఫ్ట్ యు టు అనదర్ లెవెల్. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ.